హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ టాక్. గోదావరి జిల్లాల చుట్టూ తెలంగాణ రాజకీయం మళ్ళీ తీవ్ర స్థాయిలో వేడెక్కింది. గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం అజెండా ఇప్పుడు ఇరు రాష్ట్ర సరిహద్దుల్లో కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద తుఫాన్గా ముసురుకుంటుంది. కేంద్రం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన కాళేశ్వరం, సీతారాం ప్రాజెక్టు సహా తెలంగాణకు చెందిన 7 ప్రధాన ప్రాజెక్టుల పునఃసమీక్షకు ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేయటం, దాన్ని బోర్డు అజెండాలో చేర్చడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా రుచిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెట్టారని, సమ్మక్క సాగర్ను దారదత్తం చేయడానికి లోపాయకార ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలకు అంతే ధీటుగా తిప్పికొట్టింది. ఏపీ వ్యతిరేకత కొత్త ఏమీ కాదని, అజెండాలో కొత్త విషయాలేమీ లేవని స్పష్టం చేసిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? దాదాపుగా 1,81,000 కోట్ల రూపాయల అప్పులతో కాళేశ్వరాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నాయకుల ముందు వాళ్ళ ప్రాజెక్ట్ అవినీతిపై, కాంట్రాక్టర్ల ముడుపులపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మరి జీఆర్ఎంబీ అజెండాలో ప్రాజెక్టుల సమీక్షను చేర్చడం నిజంగానే తెలంగాణ హక్కులకు విఘాతమా? కేంద్ర అనుమతులు పొందిన ప్రాజెక్టులను ఏపీ కోరినంత మాత్రాన సమీక్షించడం సాధ్యమేనా? రేవంత్ చంద్రబాబుల సత్సంబంధాలు రాష్ట్ర ప్రయోజనాలకు వరమా లేక శాపమా? 968 టీఎంసీలో చట్టబద్ధమైన వాటాను సాధించుకోవడానికి తెలంగాణ అనుసరించాల్సిన అసలు వ్యూహం ఏంటి? ఈ నదీ జలాలపై ఏం జరుగుతుంది? దాంతోపాటు గోదావరి జలాలకు సంబంధించిన నదీ జలాలపై కొత్త చర్చకు దారితీయడం గల కారణాలు ఏంటి? నిజంగానే కేఆర్ఎంబీ మీటింగ్లో ఏమైనా జరుగుతుందా, లేకపోతే ప్రజల్ని అనేక అంశాలపై పక్కతో పట్టిస్తానికి దీన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారా అనే అంశాలు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ దొంతు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్తే, ఇతర మిత్రులకు కూడా నమస్తే. సార్, నిజంగానే అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కోరిందనో లేకపోతే వాళ్ళు అడిగారనో గతంలో సెంట్రల్ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులపై పునఃసమీక్ష చేయడం సాధ్యమవుతుందా? పునఃసమీక్ష చేయటం వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనము గోదావరి మీద వినియోగం అంటే మనకు అసలు రావాల్సిన వాటా అనేది తక్కువ ఉంది గోదావరి మీద. వాస్తవానికి సరే, కృష్ణా మీద అదే పరిస్థితి ఉంది. గోదావరి మీద మనము తెలంగాణకు రావాల్సిన వాటాను వినియోగించలేకపోతున్నాము. దాని కారణంగా వాళ్ళు ఇప్పుడు కింద ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు అధికంగా వినియోగిస్తారు గోదావరి మీద. సరే, కృష్ణా మీద అదే పరిస్థితి ఉంది, గోదావరి మీద అదే పరిస్థితి ఉంది. ఇక్కడ మనము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు గోదావరి మీద ఒక జలాల వినియోగంలో ఒక అండర్స్టాండింగ్లో అప్పుడు శ్రీకృష్ణ కమిటీకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు ఓన్లీ తెలంగాణ ఇంత వాటా వాడుకోవాలి, ఆంధ్ర ఇంత వాటా వాడుకోవాలని ఒక అండర్స్టాండింగ్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన భాగంలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలనేది గోదావరి జిల్లాలో, 510 టీఎంసీలు ఆంధ్ర వాడుకోవాలనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది. దాన్నే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నాం, ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది. కానీ ఇది ఏ ట్రిబ్యునల్, బచావ్ ట్రిబ్యునల్ కానీ ఎవరు ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ప్రకారం కాదు ఇది. వాస్తవానికి ట్రిబ్యునల్లో ఇచ్చిన అవార్డు గోదావరి జిల్లాలో చూసుకున్నట్టుంటే మనకు అసలు యాక్చువల్గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు 1173 టీఎంసీలే అనుమతి ఇచ్చింది అసలు. కాకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పోలవరంకు నీళ్ళు తీసుకుపోవడానికి కొరకు ఆ ఇంద్రావతి నది మీద భూపాలపల్లి దగ్గర ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కట్టినట్టుంటే మనకు రెగ్యులేటెడ్ 310 టీఎంసీ వస్తాయి అనే ఉద్దేశంలో వాళ్ళు దాన్ని 1400 టీఎంసీ వాడుకోవచ్చు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అనేది ఒకటి తీసుకొచ్చారు, లెక్కలు తీసుకొచ్చారు. కానీ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ మనకు ఇచ్చింది, అనుమతి ఇచ్చింది 1173 టీఎంసీలే గోదావరి మీద నికర జలాలు. సరే, 1483 టీఎంసీలే అనుకుందాము. అది భూపాలపట్నంలో అక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు అక్కడ ఇంద్రావతి నదిపై అది కట్టలేదు, ఇంతవరకు రెగ్యులేటర్ 4 రాలేదు. కానీ ఆ పోలవరంకు నీళ్లు దాని ద్వారా అలాట్ చేయించుకున్నారు. అవి తెలంగాణ వాటా నీళ్ళే. పోలవరంకు 310 టీఎంసీ అలాట్ చేసుకున్నారు, 310 టీఎంసీ అలాట్ చేసుకున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే గోదావరిలో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం 80% పరివాహక ప్రాంతం, అంటే 79%. అదే ఆంధ్ర అంతా 2.5 జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, కొంత వైజాగ్ కొంత ఉంటుంది, అంతా 21% వాళ్ళు పరివాహక ప్రాంతం. మరి 21% పరివాహక ప్రాంతం వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుకోవాలన్నా 70-80% వాళ్ళు ఎక్కువ వాడుకోవాలని ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆ విధంగా చూసినా కూడా మనకు 80% నీళ్లు కావు, 968 టీఎంసీలు తక్కువనే ఇవి. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే గోదావరి మీద జలాలు స్వతంత్రం రాకముందే సరార్తర్ కాటన్ బ్యారేజ్ ద్వారా, అంటే ధవళేశ్వరం దగ్గర కట్టిన బ్యారేజ్ ద్వారా వాళ్ళు తీసుకున్న అప్పటికే 10 లక్షల ఎకరాలు సేద్యమైంది. వాళ్ళకు రావాల్సిన వాటా స్వతంత్రం రాకముందే వాడుతున్న ఆంధ్ర వాళ్ళు 21% మించి వాళ్ళు వాటా వాడుతున్నారు. అది వాళ్ళు గ్రహించాలి. దానికి తోడు పోలవరం కూడా 310 టీఎంసీలు కేటాయింప చేసుకున్నారు.
సరే ఆల్ టుగెదర్ 510 టీఎంసీలు వాళ్ళు వాడుకోవాలని ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాము. మరి దానికి మించి పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న కెనాల్స్ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. అలాగా దాని యొక్క 310 టీఎంసీలు అంటే 500 టీఎంసీలు కానీ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు వాడుకోవడానికి. దాంతో ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు బనకచెర్ల అంటాడు మళ్ళీ 200 టీఎంసీలు 300 టీఎంసీలు తీసుకుపోయి గొల్లపల్లి దగ్గర 170 టీఎంసీల స్టోరేజ్ ఏకంగా కట్టి ఈ గోదావరి జలాలను అక్కడ కృష్ణాకు మలుస్తాడట. అసలు ఇది అక్రమం. ఎందుకంటే సొంత గోదావరి జిల్లాలో ఉన్న వినియోగం పూర్తయిన తర్వాత ఈ నది జిల్లాలను పక్క నదికి మార్చాలి, డైవర్ట్ చేయాలి. ఇది అక్రమము. అసలు సొంత బేసిన్లో మన అవసరాలు తీరిన తర్వాత ఇంకో నదికి షిఫ్ట్ చేయాలి, ఇంకో నదికి బదిలీ చేయాలి నీళ్లు. అది అక్రమం. బదిలీ చేయడమే అక్రమం. ఈ బేసిన్ అవసరాలు ఇక్కడ గోదావరిలో ఉన్న అవసరాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉత్తర తెలంగాణ మొత్తం జిల్లాలు అవసరాలు తీరిన తర్వాత మన వినియోగం అయిన తర్వాత ఆయన బనకచెర్ల అంటే పోలవరం బనకచెర్లతోని అదొక కొత్త తంతు ఇప్పుడు లేవట్టేసింది. అంటే ఏ విధంగా అన్యాయం ఎంతవరకు చేసుకోపోతారు? అన్యాయం మీద అన్యాయం, అన్యాయం మీద అన్యాయం. పోలవరం ప్రాజెక్టుకే తెలంగాణ నీళ్ళతో పోలవరం ప్రాజెక్టు కేటాయింపు తీసుకోరు. మీదంతా 20% మీది పరివాహక ప్రాంతం. మరి 80% తెలంగాణ పరివాహక ప్రాంతం వాళ్ళు నీళ్ళు వాడుకోవాలన్నా లేదా? ఎప్పటికొకటి కొర్రీలు పెడుతుంటారు, ఒకటి వంపుతూనే ఉంటారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎప్పటికొక అడ్డంకులు పెట్టి ఒక అభ్యంతరాలు పెడుతూనే ఉంటారు. వాళ్ళ లక్షణం అది, నైజం అది. ఎందుకొరకు పెట్టారు ఇప్పుడు 7 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు అంటే ఇవి మేము అభ్యంతరం పెడితే బనకచెర్ల పోలవరం బనకచెర్ల క్లియరెన్స్ దొరుకుతుంది ఏదో తంతు ఆడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల తీసుకుపోవాలని తంతులో భాగమే ఇది. ఎందుకొరకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కేంద్రం ఆయన చేతిలో ఉన్నది కాబట్టి మళ్ళీ 200 టీఎంసీలు 300 టీఎంసీలు తీసుకుపోవాలని అనుకుంటుండ్రు. ఇప్పటికే 700 టీఎంసీలు వాడుతున్నారు గోదావరి మీద. మళ్ళీ వాళ్ళకి రావాల్సింది అండర్స్టాండింగ్ 510 టీఎంసీలే. దాని మించే 300 టీఎంసీలు ఇప్పటికే వాడుతున్నారు. మళ్ళా ఇంకా ఎట్లా తీసుకుపోతారు? మరి తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఇవాళ ఉత్తర తెలంగాణ గోదావరి జలాల వినియోగంలో హార్డ్లీ ఇవాళకి 400 నుంచి 500 టీఎంసీలు మించి వాడడం లేదు. మన ఇంకొక 400 టీఎంసీలు లిఫ్ట్ ప్రాజెక్టులు మనం చేపట్టినాము. అందులో పెద్దది లిఫ్ట్ ప్రాజెక్టు సరే ప్రాణహిత చేవెళ్ళ సర్వత కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం సంగతి మీకు అందరూ తెలిసిందే. దాన్ని ఇప్పుడు జీరో యూటిలైజేషన్ ఉంది. దాని కింద 240 టీఎంసీలు మనం లిఫ్ట్ ద్వారా వాడుకోవాలి. అంటే మనకు 2004 వరకు అంటే ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ శ్రీరామ్ సారు నిజాం సారు ఇలాంటి ఎల్లంపల్లి ఇవన్నీ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ మీడియం ప్రాజెక్ట్స్ అన్నీ కలిసి గోదావరి మీద దాదాపు ఒక 450 టీఎంసీల గ్రావిటీ ఫ్లో ఇరిగేషన్ ఉంది. అంటే లిఫ్ట్ కాకుండా వినియోగంలో ఉంది. ఆ నీళ్ళే ఇప్పుడు వాడుతున్నాం. 450 టీఎంసీలో వాడుతున్నాం. అంటే 968 టీఎంసీలు అనుకున్నా కూడా మనం వాడుతున్నాం, నికరంగా వాడుతుంది. అదే లిఫ్ట్ లేకుండా వాడే గ్రావిటీ ద్వారా నీళ్లు మేజర్ మైనర్ ఇరిగేషన్ ఉన్న చెర్ల ద్వారానే విస్తృతంగా ఉన్న వాటితోనే వాడగలుగుతున్నాం. ఈ లిఫ్ట్ల ద్వారా అదనంగా ఒక 400 టీఎంసీలు మనం వాడుకోవాలని ప్రతిపాదించుకున్నాము. అందులో 140 టీఎంసీలు ఒక కాళేశ్వరం ప్రాజెక్టే. ఇక ఇంకో 150 టీఎంసీలు సుమారుగా ఏది ఇప్పుడు సీతమ్మ సాగర్ కింద 60 టీఎంసీలు వాడుకోవాలి. తర్వాత అది ఎందుకంటే సమ్మక్క సాగర్ దాని కింద ఒక 40 టీఎంసీలు వాడుకోవాలనుకున్నాం. మన ప్రతిపాదిత ఉంది. 38 టీఎంసీలు గోదావరి దేవాదుల కింద వాడుకోవాలనుకున్నాం. కానీ అయినా మనం ఇతర ఏ లిఫ్ట్లలో కూడా కంప్లీట్ కాలేదు. మనం లిఫ్ట్ల ద్వారా నీళ్లు ఇంతవరకు 450 టీఎంసీలు ప్రతిపాదించుకున్నాం. 400 నుంచి 400 టీఎంసీ లిఫ్ట్ ద్వారా, ఇంకొక 400 టీఎంసీలు ఏమో మన గ్రావిటీ ద్వారా. ఈ లిఫ్ట్ ద్వారా మనము ప్రతిపాదించుకున్న సాగుకు ప్రాజెక్టులకు ఇంతవరకు మనం నీళ్లు వాడడం లేదు. వాడడం వల్ల ఏమవుతుంటే మనం నికరంగా మన 965 టీఎంసీలు మనం వాడుకోవాలనుకున్నా అందులో సగం కూడా ఇప్పటికి వాడడం లేదు మనం. కాబట్టి మనం వాడతలేమనే ఉద్దేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్ర ప్రాంతం రాయలసీమలో చంద్రబాబు చాలా కపట రాజకీయ నాయకుడు. ఆయన అలా నిస్సందేహంగా చెప్పాల్సిందే. నీళ్లు ఎట్లా తరలించుకుపోవాలనేది ఆయనకు బాగా తెలుసు గోదావరిలో. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఏమో అడ్డంకులు క్రియేట్ చేస్తుండ్రు. మరి ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ నీటి వాటాను పొందడంలో నితోధికంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించడానికి తెలంగాణ ఉత్తర ప్రాంతం యొక్క ప్రాంతాలను అనేక ప్రాంతాలు ఇప్పుడు కరువు ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మనం నీటిని సద్వినియోగం చేసుకున్నట్టే కరువు నివారణ జరుగుతుంది, ప్రజలు చాలా అభివృద్ధి చెందగలుగుతారు. కాబట్టి తెలంగాణ ప్రణాళికలు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జల వినియోగంలో మనం తెలంగాణ రాకముందు ఏ పరిస్థితిలో ఉన్నామో తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత నీటి వినియోగంలో ఏమీ మార్పు లేదు, ప్రాజెక్టు చేయడం లేదు. నీటి వినియోగ సామర్థ్యం అనేది మనం పెంచుకుంటలేము.
రైట్ ఇక్కడ నీటి అయితే వినియోగం అయితే సార్ అయితే సార్ లక్ష్మీనారాయణ గారు మన తెలంగాణలో నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవడం లేదు మనం. సార్ అయితే ఇప్పుడు అయితే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది లక్ష్మీనారాయణ గారు, మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 1000 నుంచి 2000 టీఎంసీలు సముద్రం పాలైపోతుంది గోదావరి దగ్గర అని చెప్తున్నారు. అంతే దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పారు కాళేశ్వరం జీరో యూటిలైజేషన్, సముద్రం పాలైపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గోదావరి జలాలను ఒడిసి పట్టుకోవడం కానీ ఏమన్నా కొత్తగా ప్రాజెక్ట్ ఆలోచన కానీ ఏమన్నా చేస్తున్నట్టు ఏం కనపడలేదు, ఏమైనా జరుగుతున్నాయి సార్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు వీళ్ళు తుమ్మిడెట్టి మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటున్నారు. మనము యాక్చువల్గా ఇప్పుడు 240 టీఎంసీలు పాత ప్రాణాయిత చేయాలనుకో లేకుంటే కాళేశ్వరం అనుకోవడం మనం వినియోగించుకోవాలనుకున్నాం, లక్ష్యం పెట్టుకున్నాము. అది ఇప్పుడు జీరో వినియోగం 240 టీఎంసీలు. ఇతర 3 ప్రాజెక్టులు కూడా 150 టీఎంసీలు, 152 టీఎంసీలు, 67 టీఎంసీలు సీతమ్మ సాగరు, తర్వాత 40 టీఎంసీలు సమ్మక్క సాగర్, ఇలాంటి ఇప్పుడు 38 టీఎంసీలు దేవాదులు అవి మనం వినియోగించుకోవడం లేదు, అవి వినియోగ స్థాయికి రాలేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఒకవేళ తుమ్మిడెట్టి ప్రాజెక్టు ఒకవేళ చేపట్టినట్టు ఉంటే గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వస్తాయి, సింపుల్ 1 లిఫ్ట్ ద్వారా నీళ్ళు వస్తాయి. అక్కడి నుంచి వచ్చినట్టుంటే కనీసం కాళేశ్వరం కింద ప్రతిపాదించుకున్న 240 టీఎంసీలో కనీసం 200 టీఎంసీలనే వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మేడిగడ్డ ఫెయిల్ అయింది కాబట్టి మేడిగడ్డ నుంచి వాడుకునే అవకాశం లేదు, వెల్లంపల్లికి తీసుకొచ్చే అవకాశం లేదు, చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పంపులు నడిచిన కాలంలో సంవత్సరం 40 టీఎంసీలు మించి లిఫ్ట్ చేయలేకపోయినారు. మేడిగడ్డ ఫెయిల్ అని చెప్తారు మీరు ఎవరండి? లక్ష్మీనారాయణ గారు, మేడిగడ్డ ఎక్కడ ఫెయిల్ అయింది? మేడిగడ్డ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఏడ ఫెయిల్ అయింది? ఎవరు మీరు? 4 ఏళ్ళు 2000 మీరు ఎవరండి? మీరు ఎవరు? మీకు ఏం అవగాహన ఉందని మాట్లాడుతున్నారు? ఎక్కడ ఫెయిల్ అయింది? మేడిగడ్డ అన్న అంశం అసలు మీకు ఏం తెలియదు. అసలు నీటి విషయంలో మీకు కనీస అవగాహన లేదు. అసలు ఇంకోటి టీఎంసీలు అంటే కూడా మీరు కరెక్ట్ చెప్పట్లేదు. ఎన్ని టీఎంసీలు అన్న విషయాలు కూడా షేరింగ్ ఆఫ్ వాటర్ పరిస్థితి కూడా మీకు తెలియదు. నేను అడుగుతున్న జిఆర్ఎంబీ గురించి చెప్పండి. జిఆర్ఎంబీ ఒకటే సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. మీరు అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఒకటే సూటిగా అడుగుతున్నా. జిఆర్ఎంబీ ఎప్పుడు పుట్టింది చెప్పండి? జిఆర్ఎంబీ ఎప్పుడు పుట్టింది చెప్పండి? స్టేట్ రియార్గనైజేషన్ తర్వాతనే పుట్టింది కేఆర్ఎంబీ, జిఆర్ఎంబీ. స్టేట్ లేదు, స్టేట్ రియార్గనైజేషన్ ముందే పుట్టింది. స్టేట్ రియార్గనైజేషన్ ముందే పుట్టింది. అంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడం అనేది నీళ్ళుగా కల్లా అవి జరగదు. అది మే 28 2014 పుట్టింది జిఆర్ఎంబీ. అదే రియార్గనైజేషన్ యాక్ట్ నే పుట్టింది. అది జిఆర్ఎంబీ కేఆర్ఎంబీ. ఇంకా వాటాలు చెప్పండి, వాటాలు మీరు పూర్తిగా లక్ష్మీనారాయణ గారు చెప్పండి మీరు కదా. ఆగండి బాయ్, ఆయన మ్యూట్ అనే పెట్టండి, అన్న మాట్లాడివ్వండి. లేకపోతే టైం లేకపోతే ఆయననే మాట్లాడిస్తాడు, లైవ్ మొత్తం ఆయనతో మాట్లాడియండి. అరే ఇప్పటికే లైవ్ స్టార్ట్ అయ్యి 18-20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాల నుంచి ఏం సోదండి అది? రైట్ ఆగండి ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నీ ఏజ్కి నీ విలువ అయ్యాను, నీకు ఏం తెలియదు. తెలంగాణ ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేవు. రైట్ ఒక్క నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ గారు, రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది రండి. మనం చర్చలో ఉన్నాం, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి. సరే మీరు సబ్జెక్ట్ పరంగా ఉంటే సబ్జెక్ట్ వ్యతిరేకించండి. కాదు నేను చెప్పేది రండి. మీరు సబ్జెక్ట్ పరంగా ఉంటే సబ్జెక్ట్ వ్యతిరేకించండి. అంత ఆంధ్ర మూలాలతో మాట్లాడు. మేడిగడ్డ అంశం మళ్ళీ కూడా చెప్తున్నా, మేడిగడ్డ ఫెయిల్ అయిందంటే మాత్రం పర్వాత కొడతా. నేను చెప్తున్నా, పర్వాత తిప్పుకుంటా కొడతా. ఏ జన పర్లేదు కానీ ఏం మాట్లాడుతున్నారు? లేదు తప్పండి. తప్పు రామ్మూర్తి గారు తప్పండి. రామ్మూర్తి గారు తప్పండి. రామ్మూర్తి గారు కరెక్ట్ కాదు అది. రామ్మూర్తి గారు కరెక్ట్ కాదు అది. మీరు పెద్దోళ్ళని వయసుకి గౌరవించి మాడాలి. కరెక్ట్ కాదు అట్లా మాట్లాడతాం మీరు. రామ్మూర్తి గారు అట్లా మాట్లాడతాం కరెక్ట్ కాదు. మీకు తెలియదు మన గురించి చెప్తాను. మీకు తెలియదు ఆ బాధ తెలుసు, మా వలసలు తెలుసు, మా నేల ఎండిపోయింది తెలుసు, మా కరువు తెలుసు, మా కాటకాలు తెలుసు. మీకేం తెలుసు? ఇక్కడ హైదరాబాద్ లో పుట్టలేదు. మాది సిద్దిపేట. కేసీఆర్ స్కూల్ మేట్ నేను. మీకు గుర్తుంచుకోవాలి. మా సిద్దిపేట 12 ఏళ్ళు నేను సిద్దిపేటలో పనిచేసిన. నేను ఏం పని చేసినావు? ఎవరి కింద పని చేసినావు? ఆంధ్ర గవర్నమెంట్ లో పనిచేసాడు. ఇంకా రామ్మూర్తి గారు ఒక్క నిమిషం వినండి. రామ్మూర్తి గారు సార్ లక్ష్మీనారాయణ గారు సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం సార్ లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మన సబ్జెక్ట్ ఇది కాదు. రామ్మూర్తి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు కొంచెం ఆగండి. సబ్జెక్ట్ ఇది కాదు. మనం గొడవ పడతానికో తిట్టుకోవడానికి రాలేదు ఇక్కడికి.
రామూర్తి గారు మీరు కొంచెం ఆగండి, గొడవ పడతానుకో. ఆగండి మీరు రామూర్తి గారు. ఉన్నోళ్ళు, తెలంగాణ సోయున్నోళ్ళు, తెలంగాణ కన్నీల విలువ తెలిసిన వాళ్ళు ఎవడైనా కూడా గిట్టే మాట్లాడతారు. ఏ సోయిలోనో ఉద్యోగం చేసి మంచిగా మా ఇంటి నిండా డబ్బు సంపాదించుకోవడానికి విలువ తెలియదు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏం చేసిందండి 2014 ముందు ఒక్క ప్రాజెక్ట్ కట్టకపోతే నిలదీసి మాట్లాడారు ఎవడన్నా? ఎవడు మాట్లాడినండి? ఆగండి, ఉంటది భయ్, మాట్లాడదు ఆగండి, రక్తంలో ఉన్నది, అది మా రక్తంలో ఉన్నది కొట్లాడట. కొట్లాడు, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మధుసూదన్ గారు సార్ మీరు మాట్లాడండి సార్. మధుసూదన్ గారు నమస్తే అండి, అందరికి నమస్తే. లక్ష్మీనారాయణ గారు చాలా సీనియర్. ఏ సీనియర్ అయితే బాబు నాకు అర్థమైతే తెలంగాణ గురించి ఆపోజిట్ గా మాట్లాడు. సీనియర్ జూనియర్ కూడా ఆయన మీరు అందరు కలిసి కట్టగట్టుకుని వచ్చినా కూడా ఏం చేయలేరు మీరు. చెప్తున్నా ఆయన మాట నీకెందుకే బాబు, నీకెందుకే బాబు, నీకు నువ్వు మాట్లాడారే బాబు. నేను అడిగే క్వశ్చన్ ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ఏ పెద్దోడైతే బాబు, తెలంగాణ కన్నా చేసాడు పెద్దోడు చిన్నోడైతే పెద్ద మంచి బట్టలకి బరాబర్ కొడతాం భయ్. మేడిగడ్డ ఖరాబ్ అయింది, మేడిగడ్డ కొట్టుకపోయింది, మేడిగడ్డ ఫెయిల్ అయింది, బరాబర్ కొడతాం. బరాబర్ చెప్తున్నాం. మళ్ళీ తప్పులు ప్రచారం చేయొద్దు. మేడిగడ్డ అద్భుతంగా ఉన్నది. మేడిగడ్డ 50 సంవత్సరాల వరద వచ్చిన ఆగింది. అది ఎక్కడ కొట్టుకుపోయింది? మీ కుట్రలు, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఆపండి. ఇప్పటికైనా ఏమనుకుంటున్నారు? తమాషా చేస్తున్నారు. అందరు మేధావులే, అందరు మాట్లాడటోళ్ళే, ఎవరికి ఏం తెలియదు. టీఎంసీ అంటే చెప్పు, టీఎంసీ అంటే చెప్పాను నువ్వు, టీఎంసీ అంటే చెప్పు, టీఎంసీ అంటే చెప్పు, నువ్వు నోరు వారేసుకుంటే అయిపోతుంది. టీఎంసీ అంటే చెప్పాను, టీఎంసీ అంటే చెప్పు, చెప్పు. రామూర్తి గారు మళ్ళీ కూడా చెప్తున్నా సోకాల్డ్ మేధావులు తీసుకొచ్చి, మళ్ళీ కూడా చెప్తున్నా సోకాల్డ్ మేధావులు తీసుకొచ్చి టీవీలలో కూర్చోబెట్టి వీళ్ళ సొల్లు పురాణం, వీళ్ళు ఏదంటే నిజమాండిగా అది వీళ్ళు కూడా కూర్చోవాలి. నేను జోకర్ గా నన్ను రామూర్తి గారు కృష్ణ ఆగండి, మీరు కొంచెం ఆగండి, జ్ఞానంలో ఎవరు నోడతారు మీరు ఆగండి. రామూర్తి గారు ఆగండి ఒక్క నిమిషం. మనకి రామూర్తి గారు డిబేట్ స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు అయింది. గొడవ పడితే సరిపోతుంది, మీరు సబ్జెక్ట్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది మీ వల్ల. ఒక నిమిషం వినండి, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి కదా. మీరు వినతో మీరు మాట్లాడుతారు, మీరు ఏం వినకుండా వాళ్ళ మాట్లాడకుండా వెళ్ళిపోతాం వల్ల ఉపయోగం లేదండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇక్కడ మన సబ్జెక్ట్ తెలంగాణ ఆంధ్ర కాదు, ఇక్కడ తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడుతున్నాం. మీరు ఒక్క నిమిషం ఆగండి, వేరే వాళ్ళని కూడా మాట్లాడలేవండి. మొత్తం మీరే మాట్లాడుతా అంటే మిగతా వాళ్ళు ఎందుకు? ఇంకా డిబేట్ మొత్తం మీరే మాట్లాడుతా అంటే మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా. మీరు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఆగుతారా? మీరు ఆగకపోయి మీరు మాట్లాడమంటే మీరేమో గొడవ పడుతున్నారు తప్ప మీరేం మాట్లాడతలేరు. సబ్జెక్ట్లోకి రండి, మీరు సబ్జెక్ట్లోకి రండి, సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడదాం మనం. అదే కాదండి, విమర్శలు చేసినప్పుడు వెంటనే నాకు ఇవ్వాలి, నేను చెప్తా కదా. మీరు ఆగట్లేదుగా, మీరు ఎక్కడ ఆగుతున్నారు? మీరు అసలు మీరు ఆగట్లేదు కదా. మీరు ఆగుతలేరు. మీరు ఆగితే టైం వస్తుంది, అందరికీ టైం వస్తుంది. అందరి టైం మీరు తీసుకొని మాట్లాడతాం వల్ల డిబేట్ మొత్తం చెడిపోతుంది. మీ వల్ల ఏం ఉపయోగం ఉన్నట్లా, జనాలకి ఎవరికి ఏం అర్థం కావట్లా. మీరు మాట్లాడితే, మీరు అరిస్తే, మీరు పక్కన వాళ్ళని తిడతాం వల్ల ఏం యూజ్ ఉండదు. జనాలు టీవీ చూస్తున్నారు. ఆగండి మీరు ఒక్క నిమిషం. మీరు ఆగండి, మీరు ఆగితే కదా. నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఇంతవరకు 12 ఏళ్ళ తెలంగాణలో సామర్థ్యం పెంచుకోలేదని చెప్తున్నా నేను. పెంచుకున్నాం 9 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం. 40 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం కడితే 20 లక్షలకు వచ్చింది. ఇవి కనబడయా మేధావులకు? ఎందుకు ఇప్పుడు 15 రిజర్వాయర్లు కనబడతలేవు నీకు? 15 రిజర్వాయర్లు కనబడతలేవు, 19 సబ్స్టేషన్లు కనబడతలేవు, 21 పంప్ హౌస్ కనబడతలేవు, 203 కిలోమీటర్ సొరంగాలు కనబడతలేవు. అదే విధంగా 1530 కిలోమీటర్ల వాస్తవంగా చెప్పాలంటే గ్రావిటీ కెనాల్స్ కనబడతలేవు. రామూర్తి గారు మేడిగడ్డ ఎంత అండి? మేడిగడ్డ ఎంత? రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మీరు నన్ను మాట్లాడిస్తున్నా. అసలు
మీరే మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళందరూ ఎందుకు అందరూ వెళ్ళిపోమని మీరు ఒక్కడే ఉన్నా మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా చెప్తున్నానండి, సూటి మీరు నేను చెప్పేది వింటారా? మీరు అక్కడి నుంచి నేను చెప్పేది వినండి. మీరు నేను చెప్పేది వినండి ఫస్ట్. మీరు నేను చెప్పేది వినండి ఫస్ట్ ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు మీరు వినపోతే మ్యూట్ చేయడం తప్ప ఏం చేయలేము మేము. మీరు గొడవ పెట్టుకోవడానికి వస్తే, మీరు డిబేట్కి గొడవ పెట్టుకోవడానికి వస్తే, కేవలం మేము గొంతుగా అరుస్తానికి వస్తే, పక్కన తిడతానికి వస్తే ఉపయోగం లేదండి. కాదు, పక్క తెలంగాణ బిడ్డరు. నా ఆంధ్ర మూలాలు నాకు లేవు, నేను తెలంగాణలో పుట్టిని. మీరు విష ప్రచారం కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ ఒక సోకాల్డ్ మేధావిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మీరు మాట్లాడిస్తాడే చూసుకుంటే కూర్చోనికి నేను బఫూన్ గాని కాదు, జోకర్ని కాదు. రైట్, ఆగుతారా ఇప్పుడు కాస్త ఆగుతారా మీరు? ఒక 5 నిమిషాలు ఆగుతారా? మాట్లాడుతున్నాం, మేము మాట్లాడాలా వద్దా? ఈయన మరి డిబేట్ లో తీసుకో మమ్మల్ని లైవ్ లో రైట్ 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 సార్ మీరు మాట్లాడండి సార్. మన మధుసూదన్ గారు మీరు చెప్పండి సార్. సార్ మధుసూదన్ గారు, ఇంత నోర్లు పడేసుకుంటే ఎట్లా? కామన్ సెన్స్ ఉండాలి కదా లైవ్ లో డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు. మ్యూట్లో ఉంది సార్, మీది ఒకసారి చూడండి. మ్యూట్లో ఉంది మధుసూదన్ గారు. లేదు మ్యూట్ ఏం లేదు. చెప్పండి సార్. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఆయన ఈ వయసులో కూడా మొత్తం తెలంగాణ అంతా తిరుగుతూ గోదావరి పరివార ప్రాంతం, మొన్న జస్ట్ లాస్ట్ మంత్ కూడా మన గోదావరి జలాల మీద ఒక కార్యాచరణ చేయాలి, ఈ ప్రభుత్వాలు సీరియస్ వీటి మీద దృష్టి పెడతలేవు. ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించినటువంటి అంశం ఏదైతుందో అది దాన్ని ఆపేయాలి, వాటర్ నింపొద్దు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మరి దాన్ని రిపేర్ చేసి అవుతుందని కూడా వారు అన్నారు గతంలో. అది మొత్తం ఫెయిల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జీరో, ఇప్పుడు లిఫ్ట్ అయితే లేదు. దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, రిపేర్ చేయాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి ఆయన ఊరు తిరిగి జిల్లా తిరిగి వారు చెప్తా ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతానికి ఇప్పుడు మేడిగడ్డ ద్వారా ఉపయోగం లేదన్నారు. అది ఖర్చుతో కూడుకున్నటువంటిది. అప్పుడు ఆనాడు 9 హెట్ కాడ కట్టి ఉంటే మనకి పరిస్థితి రాకపోవు. ఈ 2 ప్రాజెక్టులు అవసరం లేకుండే, డైరెక్ట్ మనము దీంట్లో ఎల్లం పిల్ల వేసుకుని గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వస్తుండే. అక్కడికి ఇక్కడ తేడా ఎంత ఉంది? ఒక 20 టీఎంసీల మనకు తేడా వస్తుండే అంతే. ఇప్పుడు మనం 175 చిల్లర టీఎంసీ వాటర్ పంపింగ్ అని అనుకున్నాం కదా, అది ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం అంత పంపింగ్ చేయలేదు. ఎప్పుడు కూడా వర్షాకాలం ఎంత పంప్ చేసినా కూడా మనం 45-50 టీఎంసీల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. అదేదో మనం ఇక్కడి నుంచి తెచ్చుకుంటే అయిపోతుండే కదా అని చెప్పి ఇప్పటికీ లక్ష్మీనారాయణ గారు క్లియర్ గా తెలంగాణ కోసము, తెలంగాణ జరుగుతున్న అన్యాయం కోసం అట్లా మాట్లాడుతూ ఉంటే అన్నగారు అట్లా ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యులు మరి ఓపిక ఉండాలి. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన లక్ష్మీనారాయణ తెలంగాణ బిడ్డనే, తెలంగాణ కోసం సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ తిరుగుతా ఉన్నారు. ఒక మంచి అంశం నడుస్తుంది. ఇప్పుడు 18వ తారీఖు నాడు జిఆర్ఎంబి వాళ్ళ మీటింగ్ ఉన్నది. దాంట్లో 7 ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్ర వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉన్నది. అసలు తెలంగాణ ఉద్యమం జరిగింది ఎందుకు? నీళ్లు నిధులు నియామకాలే కదా, ప్రధానమైనది నీళ్లే కదా. ఈ నీళ్ళ అంశం మీద మనకు 18వ తారీఖు రోజు ఉన్నప్పుడు మనం తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల మందరం ఒక టీవీ ముందు కూర్చున్నప్పుడు అలాగే ఒక పాజిటివ్ రిజల్ట్. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత వారికి అవకాశం వస్తుంది కదా, వారు బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయొచ్చు కదా. కేసీఆర్ ఆలోచన అంతా కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ప్రజలు చూసి దీన్ని ఇచ్చిన చేసి ఎవరికి లాభం అవుతుంది? మన ఇందులోకి ఏం ప్రోగ్రెస్ బయటకు వస్తుంది? కాబట్టి ప్రశాంతంగా మనం అంతా తెలంగాణ బిడ్డలు వాటర్ కోసం మాట్లాడుతూ, విమర్శ వస్తే తట్టుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, మళ్ళీ మాట్లాడాలి. అంతే అటాక్ చేయడం మీకు సరైనది కాదు. అన్న రామ్మూర్తి గారు దయచేసి డిబేట్ను సవ్యంగా నడిపించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. కాబట్టి 18వ తారీఖు జరిగేటువంటి జిఆర్ఎంబి మీటింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దీని మీద ఒక డిబేట్ చేయాలి. ఎట్లా చేయాలి అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీర్లు, పాత రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంజనీర్లు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. వాళ్ళు గతంలో ప్రభుత్వం చెప్పినట్టు ఎట్లయితే విన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు అట్లనే వినాల్సి వస్తుంది. కానీ పాత రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర, ఇప్పుడు లక్ష్మీనారాయణ వారి బ్యాచ్ తర్వాత వచ్చిన వాళ్ళు, అంతకన్నా ముందు ఉన్నటువంటి విద్యాసాగరరావు గారితో పనిచేసినటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. శ్రీధర్ దేశపాండే లాంటి చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళతో ఫస్ట్ డిస్కషన్ చేయాలి. మనం రేపు జరిగే మీటింగ్ లో ఎట్లా ప్రొటెస్ట్ చేయాలి, మనం ఏ విధంగా హక్కుల కోసం పోరాడాలి. 968 టీఎంసీలు మనకు రావాల్సిన న్యాయమైనటువంటి వాటాని మనకు సక్రమంగా అందుతలేదు. పోలవరం ద్వారా మళ్ళీ ఇంకా 300 టీఎంసీలు అడిషనల్ గా వాళ్ళ పోతా ఉన్నది. మనకు ఇంద్రావతి నది మీద మనకు రావాల్సిన వాటా కూడా అది ఆ వాటర్ నీళ్ళు కూడా వాళ్ళే తీసుకుపోతారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఇవన్నిటి మీద అసలు ఒక రాష్ట్రంలో ఒక చర్చ జరగాలి. ఈ చర్చ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి అసలు ప్రధానమైనటువంటి కారణమే ఈ యొక్క నీళ్లు. కాబట్టి ఈ నీళ్లకు సంబంధించిన దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి కేసీఆర్ ని విమర్శ చేయడం, 1,81,000 కోట్లు పెట్టి కాళేశ్వరం సర్వనాశనం చేసిండు, ఒక కూలేశ్వరం అని చెప్పి అనడం ఏదైతుందో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వారి మిత్రుడు అన్నట్టు రామ్మూర్తి గారు అన్నట్టు నేను వారిని తప్పు పడతలేను.
మొత్తం కాళేశ్వరం అంతా కూలిపోలే, సర్వనాశనం కాలే. ఆ 4,000 కోట్లతో కట్టినటువంటి ఆ మేడిగడ్డ ఒకటే వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నది. తర్వాత సుందిల్లా అన్నారంకు కొద్దిగా డేంజర్ జోన్ లో ఉన్నాయని చెప్పి సూచన చేశారు. కానీ మిగిలిన ఏదైతే గతంలో కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినటువంటి నంది మేడారం కావచ్చు, మీద ఉన్నట్టు కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత లోవర్ మానేట్ డ్యాము, అక్కడి నుంచి రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కూడా అవన్నీ కాళేశ్వరంలో సంబంధించినటువంటి ప్రాజెక్టులే. అవి కాదంటలేము, అవి కట్టిన బ్రహ్మాండంగా గ్రావిటీ తోడు పోయే కాడ గ్రావిటీ పోతుంది, పంపులతోడు పోయేది పంపులతోడు పోతుంది. ఎక్కడైతే మంచి జరిగిందో ఖచ్చితంగా మంచి అంటారు ఎవరైనా కూడా. కాబట్టి ఎక్కడైతే చెడు జరిగిందో దాని మీద విమర్శ వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలి, తట్టుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలనే దాని మీదే ఉండాలి. కానీ దాన్నే ప్రొటెస్ట్ చేయకుండా ఇప్పుడు మల్లన్న మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మొన్న సర్వే కూడా చేసిండ్రు. నాకు తెలిసి ఈ తొమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి సుందిలలో కలుపుతారని, గతంలో ఏముండే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో దాన్ని తీసుకొచ్చి కలపాలని అనుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు అక్కడ నెన్నెల మండలం అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ మైలారం దాకా వచ్చినటువంటి కెనాల్స్ ఏవైతున్నాయో దాన్ని స్ట్రైట్ గా చెన్నూరు కాన్సెన్స్ నుంచి తీసుకొచ్చి ఈ సుందిలా ప్రాజెక్ట్ లో వేయాలనే ఒక ఆలోచనతోటి ఇవాళ గవర్నమెంట్ కూడా ఒక నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ముందట పెట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దాన్ని కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లనే చంద్రబాబు నాయుడు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్ర ప్రయాణాల కోసం, ఆయన ప్రాంతం కోసం ఆయన కొట్లాడతాడు, ఆయన అవసరాల కోసం ఆయన ఖచ్చితంగా మాట్లాడుకుంటాడు. కావాల్స్తే మన నీళ్ళన్నీ కూడా అన్ని తరలించుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఆ భూమి మీద ప్రేమ ఉన్నది, అక్కడ ప్రజల మీద ప్రేమ ఉన్నది, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన చేస్తాడు. అట్లనే అయితే సేమ్ టైం మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా గోదావరి మీద మనకు రావాల్సినటువంటి 968 టీఎంసీల వాటర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇప్పుడు డిపిఆర్ మీద ఆగినటువంటి సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సీతా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇట్లా 7 ప్రాజెక్టులు ఉన్నాయి మనకి. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి దాంట్లో. ఈ బ్యారేజ్ లో లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రేపు పొద్దున మనం ఎట్లా సాధించుకోవాలనే దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పడాలి. ఇలా భేషజాల పోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి కొట్లాడినాం కదా తెలంగాణ ప్రయాణాల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి. కాబట్టి తెలంగాణకు రావాల్సిన వాటా, నీటి వాటా ఎంతున్నదనే దాని మీద, హక్కుల మీద ఒకటి అన్ని అఖిల పక్షాలతో ఒక సమావేశం ఎక్స్పర్ట్స్ తోటి పెట్టి ఆ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక మంచి విశ్లేషణను తీసుకొని దాన్ని జిఆర్ఎంబి ముందర ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, అందులో బీజేపీ వాళ్ళని కూడా చేర్చండి, బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలను కూడా చేర్చి మన తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మనకు న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలని చెప్పి బీజేపీ పార్లమెంట్ సభ్యులను, బీజేపీలో ఎక్స్పర్ట్స్ కూడా కూర్చోబెట్టి ఇటు టీఆర్ఎస్ ఎక్స్పర్ట్స్, మేము గతంలో 14 వీళ్ళు పరిపాలించిన 10 ఏళ్ళు వాళ్ళని కూడా వాళ్ళు చేసినటువంటి హయాంలో జరిగిన అభివృద్ధి మీద, వాళ్ళు చేసిన ఏమైనా తప్పిదాలు ఉంటే అక్కడ అన్ని డిస్కషన్కి వస్తాయి కదా. ఇవన్నీ చేసి రేపు జరిగే 18వ తారీఖు సమావేశంలో పెట్టి ఒక చర్చ పోతే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. ఈ తెలంగాణ బిడ్డలమే మనమే ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నువ్వు అట్లా ఇస్తావు నువ్వు ఎట్లా ఇస్తావు అని కొట్లాడుకోవడం వల్ల ఈ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, ప్రజలలో చులకన అయిపోతాము. ఈ యొక్క పార్టీ లైన్, మీ పార్టీ లైన్ ఏదవుతున్నదో చెప్పలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా విమర్శలు వచ్చినప్పుడు తట్టుకొని ఆత్మ విమర్శతో ప్రతిపక్షం ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళకి సమానం చెప్పేటువంటి పరిణతి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడాలని చెప్పి దయచేసి కోరుకుంటున్నాను. రైట్ అండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు టి నిరంజన్ యాదవ్ ఉన్నారు. నిరంజన్ యాదవ్ గారు చెప్పండి, అంటే రేపు జరగబోయే 18వ తారీఖు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాయత్తం అవుతుంది? దాంతోపాటుగా మీరు వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా పర్టికులర్గా నీళ్ల మీద లేకపోతే కొత్తగా ఏర్పాటు చేసే ప్రాజెక్టుల మీద ఒక క్లియర్ విజన్తో మీ ప్రభుత్వం కనబడట్లేదు. ఏం జరుగుతుంది? ఏమన్నా ఆలోచిస్తున్నారా ప్రాజెక్టుల పైన? నమస్తే అండి. ముందుగా ఛానల్లో ఉండే ప్రతి ఒక్కరికి, అదే మీకు స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, మొన్నటి వరకు వెళ్ళలేని అని చెప్పేసి కరువు కటకంలో మన తెలంగాణ ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు. బాధాకరంగా అనిపించింది. ఇప్పుడిప్పుడే గత 15 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. రైతులకు సకాలంగా మనం వాటర్ని అందించడానికి మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూనుకున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏపీలో ఉండే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ తెలంగాణకు ద్రోహి అనేది నేను సవినయంగా చెప్పగలుగుతా. ఈ తెలంగాణ ద్రోహి ఎవరైనా ఉండే పక్క రాష్ట్రం ఉండే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టడానికే పుట్టినట్టుగా అనిపించింది. ఇది బాధాకరము. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము, కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటే గత పాలనలో వాళ్ళ చేసిన ప్రాజెక్టులలో అవకతవకలను ఎన్ని ఉన్నాయనేది చూసినాం. దానిని చక్కదిద్దుకోవడం కోసమే ఈరోజు కొత్త ప్రాజెక్టులు లేకుండా
కంటిన్యూగా ఉన్న ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా క్లియర్గా ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకుంటూ దాన్ని ముందుకెళ్తుంది. దీంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తుమ్మిడిహట్టి ప్రాణహిత చెవేల అని చెప్పేసి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కావచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము అది ఇది మీరు అది అని చెప్పేసి గగ్గోళాలు మీడియాలలో మాట్లాడడం వల్ల వాళ్ళు ఏదో పేరు ప్రఖ్యాతలు వస్తాయనుకుంటే నేను నమ్మను. ఎందుకంటే కనీసంలో కనీసం అవగాహన ఉండాలి, లేకపోతే ఎదుటి మనిషిని గౌరవించే వ్యక్తిగా మాట్లాడాలి. ఏదో కలిబులి మాటలు ఏదో డామినేషన్ గా మీడియాలలో మాట్లాడినంత మాత్రాన నువ్వు హీరో కాదు, పక్కోళ్ళు డమ్మీ కాదు. ఇక్కడ సీనియర్ ఇంజనీర్లు ఉన్నారు, మీడియాలలో మాట్లాడుతున్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కొద్దిగా కాస్త కూస్త అవగాహన ఉంటాయి. ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రతి ఒక్కరము ముందుకెళ్ళి అడిగే బాధ్యత మనది. ఆనాడు తెలంగాణ వచ్చినాక హరీష్ రావు గారే ఈ నీటిపారుదల సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఆ రోజు మనకు ద్రోహం చేసింది ఎవరు? హరీష్ రావు గారు. మరి ఆ రోజు టీఎంసీలో ఎన్నో గోదావరి కానీ కృష్ణా జిల్లాలో ఎన్నోసార్లు ట్రిబ్యునల్ పెట్టినప్పుడు ఈయన సైన్లు పెట్టి తెలంగాణ ద్రోహిగా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ. అదే విధంగా ఈ రోజు ఏ ప్రాజెక్టు తీసుకున్నా వాళ్ళు ఏది కూడా పరిపూర్ణంగా క్లియర్ కాలేదు. మేము ఏది తీసుకున్నా శ్రీపాద కానీ ఎల్లంపల్లి కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఇట్లా ప్రతి ప్రాజెక్టుని కంప్లీట్ చేసిన పార్టీ ఏది ఉంది? మీరు ప్రజలను చూస్తున్నారు, మేము కూడా ప్రతి ఒక్క పార్టీలు చూస్తున్నాయి. ఈ రోజు ఈ తెలంగాణకు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఇరిగేషన్ మొబిలైజ్ చేసి ప్రతి ఒక్క రైతుకి అందించే విధంగా తీసుకొచ్చే పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీ. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇప్పుడు గోదావరి మీద ఉండే శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి కావచ్చు. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం వల్ల ఇబ్బందుల పాలవుతున్నాయని తుమ్మిడిహట్టిని ప్లానింగ్ చేస్తూ సుందీల వరకు వాటర్ ని అందించాలి. సుందీల నుంచి ప్రతి శ్రీరామ్ సాగర్, మిగతా సింగూరు, ఇవి ఇట్లా గోదావరి నది ప్రవాహాలను మిగతా ప్రాజెక్టులకు అందించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. దాంట్లో భాగంగానే మేము ప్రపోజల్ పెట్టినాము. మాకు నిధులు ఇస్తలేరురా బాబు, నిధులు ఇవ్వండి, దమ్ముంటే నిధులు కావాలి. సీతారామ ప్రాజెక్టుకు నిధులు ఇస్తలేరు. అదేవిధంగా ఇక్కడ గోదావరి నది మీద ఉండే ప్రతి ప్రాజెక్టుకి కొద్దిగా ఇంకా కంప్లీట్ కాలేదు. అదేవిధంగా కాళేశ్వరంలో అవకతవకలు ఉన్నాయని మేము చెప్తలేము. ఇప్పుడు కాళేశ్వరంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేయాలంటే చాలా వేల కోట్లతోనో లక్షలతోనో కోట్లతోనో సంబంధించింది, ఇబ్బంది పడతామని ఈరోజు తుమ్మిడిహట్టిని పరిపూర్ణంగా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-6 మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూనుకున్న దాన్ని ఈరోజు మేము పరిపూర్ణంగా క్లియర్ చేయబోతున్నాం. అదేవిధంగా రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా నది మీద, రంగారెడ్డి పాలమూరుది కృష్ణా నది బేసిన్ మీద నది మీద ఈరోజు పరిపూర్ణంగా మేము క్లియర్ చేయబోతున్నాం. మరి కాళేశ్వరం మీద ఇన్ని గగ్గోళాలు చేస్తున్నది, లిఫ్ట్ ఇరిగేషన్ ను కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపుతులు మునిగిపోయిన దాఖలాలు మన గత పాలనలో చూస్తాం. మేము అట్లా ఏమైనా చేస్తున్నామా? లేదు కదా. ఇక్కడ అందరం పోరాడాలి. దాంతో పాటు నీళ్లను వాళ్ళ కుటుంబానికి తీసుకుపోయినప్పుడు ఇదే రామమూర్తి గారు ఎక్కడ ఇంట్లో జోగు వచ్చిందరా అంటే ఇక్కడ ఏ పార్టీ ఉన్నా సరే కానీ న్యాయంగా మాట్లాడడం పద్ధతి నేర్చుకోవాలి. ఏదో మీడియాలలో మాట్లాడినంత మాత్రాన కాదు అని చెప్తున్నా. అదేవిధంగా 18 నాడు జరిగే మీటింగ్ లో ప్రతిపక్షాలను కూడా పిలవాలని చెప్పేసి సీఎం గారు నిన్ననే నిర్ణయం తీసుకున్నారు. వాటిని ప్రతి ఒక్కరు సగర్వంగా గౌరవించుకొని ఒకరినొకరు కాకుండా మన తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళుతున్న వాటర్ను గోదావరి ట్రిబ్యునల్ కావచ్చు, అదేవిధంగా కృష్ణా నది ట్రిబ్యునల్ కావచ్చు, వీటి మీద మనం ఎప్పుడు కూడా పోరాడాలని సందిగ్ధంగా రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణకు నీళ్ళలో అన్యాయం అయితే నేను ఊకునే ప్రసక్తే లేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పిన దాఖలాలు వీళ్ళు మర్చిపోతున్నారు అనేది నేను సగర్వంగా చెప్పగలుగుతాను. రైట్ సార్. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ప్రధానంగా ఒకవేళ రేపు కేఆర్ఎంబీకి 18వ తారీఖు ఉన్న మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఈ పాత ప్రాజెక్టులపై నిలబడాలంటే ఏ అంశాలు వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయాలి? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తుందా? మీ అభిప్రాయం ఏంటి సార్ దీనిపైన?
ఇప్పుడు అసలు ఈ పాత ప్రాణాయుత ప్రాజెక్టు తర్వాత కాళేశ్వరం అనుకో, దాని మీద ఆల్రెడీ 140 టీఎంసీలో క్లియరెన్స్ ఉంది. దాని అవును. క్లియరెన్స్ ఉంది కానీ వాళ్ళు తిరిగి తోడితే ఎవరు ఒప్పుకోరు. తర్వాత ఇప్పుడు మనకు సీతమ్మ సాగర్ మీద 67 టీఎంసీలో క్లియరెన్స్ వచ్చింది. దానిలో మనం వాళ్ళు తిరగదోడతాం అనుకుంటున్నారు, అది కూడా ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటంటే ఆ విధంగానే ఇప్పుడు తుపాకులగూడ నుంచి కూడా 40 టీఎంసీలు వాడుకోవాలన్న క్లియరెన్స్ ఉంది. 38 టీఎంసీలు దేవాద నుంచి వాడుకోవాలని క్లియరెన్స్ ఉంది. ఈ క్లియరెన్స్ల వాళ్ళు తిరగదోడుతున్నారు ఇలాంటి ప్రాజెక్టుల. తర్వాత చిన్న కాళేశ్వరం ఉంది, ఆడ ఒక 5 టీఎంసీలు వాడుకోవాలి మనం. అది అంతకుముందే అంటే తెలంగాణ రాకముందే జలయజ్ఞంలో చేపట్టిన చిన్న కాళేశ్వరం అని చాలా మంది తెలియదు. ఇలాంటి 7 ప్రాజెక్టుల వల్ల ఏంటంటే కాంగ్రెస్ అంటే ఆంధ్ర వాళ్ళ యొక్క కుచ్చిత బుద్ధి ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ఎప్పటికీ అడ్డు పెట్టేసి వాళ్ళు ఏదైనా ఒక లక్ష్యంతో ఈ బనకచెర్ల అంటే పోలవరం బనకచెర్ల నీళ్లు దొబ్బిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడన్నా తెలంగాణలో నీళ్లు వాడతలేరు, మనం 968 టీఎంసీలు ఉపయోగించలేరు కాబట్టి మేము తీసుకుంటామంటారు వాళ్ళు. మరి ఇక్కడ ఈ ప్రాంతం ఏం కావాలి? ఇప్పుడు ఈ ప్రాంతం ఉపయోగించుకున్న తర్వాత ఏదైనా ఈ వాటాను పూర్తి చేసిన తర్వాత వాళ్ళు తీసుకుపోవాలా, వేరే నదికి తరలించాలి. వాళ్ళు కృష్ణానదికి తరలించడం అనేది అక్రమం. గోదావరి నీళ్ళను కృష్ణానదికి తరలించడం అనేది అక్రమం. ఇప్పటికే ఇప్పుడు 80 టీఎంసీలు కృష్ణా జలాలను గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తారు పోలవరం ద్వారా, అంటే పట్టుసీమ ద్వారా. వాళ్ళు ఇప్పటికే తరలిస్తే 80 టీఎంసీలు. వీటికి తోడు మళ్ళా ఈ బనకచెర్ల అనేది పెట్టేసి ఒక 200 టీఎంసీలు తరలించాలనేది ప్రధానంగా ప్రెషర్ చేస్తుండే చంద్రబాబు నాయుడు. ఈ గోదావరి మీద తరలించి తీసుకుపోవాలని అక్రమంగా తరలిస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు ముక్తకంఠంతో వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. పోలవరం బనకచెర్లకు ఎట్టి పరిస్థితిలో క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుపడాలి. మన తెలంగాణలో కూడా నీటి సామర్థ్యం పెంచుకోవాలి, ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవాలంటే మన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులో వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటేనే మనం వినియోగ సామర్థ్యంలో వస్తాము. మనం ఇవాళకి వినియోగ సామర్థ్యం తెలంగాణ తెచ్చినప్పటికీ కూడా గోదావరి జిల్లాలో ఏమి వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. ఇవి నేను గణాంకాల ప్రకారంగా చెప్తున్నా, నేను రాజకీయం కాదు. మనం తెలంగాణ ఇచ్చిన 12 ఏళ్లలో కూడా పాత వినియోగ సామర్థ్యంలో ఉన్నాం. మనం కొత్త వినియోగ సామర్థ్యంలో పోదామంటే ఏ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసుకోలేదు. ఏ ప్రాజెక్టు ద్వారా ఇన్ని టీఎంసీలు అదనంగా వాడుకుంటున్నాం అనే దాఖలాలు లేవు, లెక్కలు గణాంకాలు లేవు. ఎందుకంటే చేపట్టే ప్రాజెక్టులు ఈ పరిస్థితి మనం అదే పరిస్థితిలో ఉన్నాయి, వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంది. కాళేశ్వరం అట్లే ఉంది, ఇప్పుడు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు అది కంప్లీట్గా అదే అట్లే ఉంది, తర్వాత తుపాకులగూడెం అదే అట్లే ఉంది. ఏవైనా అట్లే ఉన్నాయి. మనం దేవదాల ప్రాజెక్టులో కూడా నికరంగా మనం 38 టీఎంసీలు అనుకున్నాం, అది కూడా ఎప్పుడో 2001లో స్టార్ట్ చేసినాం. ఇవాళ కూడా 38 టీఎంసీలు వాడుకుంటలేము, కనీసం 10 టీఎంసీలు కూడా లిఫ్ట్ చేసుకుంటలేము దేవాదుల మీద. అంటే మన తెలంగాణ ఇటువంటి అసమర్థ నుంచి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టుంటే, ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నట్టుంటే మనకు వినియోగ సామర్థ్యం కింది వాంతో కొట్లాడుతాము, ఆంధ్ర వాంతో కొట్లాడుతాం. మనం వినియోగ సామర్థ్యం పెంచుకోవాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంది. మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి, ఉన్న సామర్థ్యాన్ని వినియోగ సామర్థ్యం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం వినియోగించుకున్నప్పుడే కింది వాంతో కొట్లాడగలుగుతాం. లేకుంటే మన నీళ్ళు వాడి దొబ్బుకోవడానికి ప్లాన్లు వేస్తూ ఉన్నాడు, తీసుకుపోతా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు పోలవరం ప్రాజెక్టు వాడు 310 టీఎంసీలు అని పెట్టుకుంటే వాడు ఆ 500 టీఎంసీలు వాడుకోవడానికి వాడు ఏర్పాట్లు చేసుకున్నాడు, కెనాల్స్ విస్తరించుకున్నాడు, అనేక ప్రాజెక్టులు వాళ్ళు చేపట్టిరు. కాబట్టి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం, తెలంగాణ ఉత్తర తెలంగాణ బాగుపడాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తున్నాను. రైట్ సార్. ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు 240 టీఎంసీలు వాడుకుంటున్నట్టుగా లెక్కలు ఉంది కాబట్టి మరి తుమ్మిడిహెడ్ దగ్గర పర్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ మొదలు పెడితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ అది పూర్తి అవడానికి? తగ్గించలేరు. ఇప్పుడు ఏదంటే ఒక ప్లాన్, చంద్రబాబు ప్లాన్ ఏంటంటే ఇవన్నీ ప్రాజెక్టులు అడ్డుకుంటే ఇటు అంటే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్నా అని ఢిల్లీ ఇలాంటి ఇవన్నీ అడ్డుకుంటే నాకు ఏడ క్లియరెన్స్ దొరుకుతుందో ఇవి అడ్డుకుంటే అది బనకచెర్ల క్లియరెన్స్ దొరుకుతుందని చూస్తుండు. పోలవరం బనకచెర్ల క్లియరెన్స్ తరగాలని ఒక ప్లాన్ వేస్తుంది చంద్రబాబు నాయుడు. అది ఎత్తుగడ, చంద్రబాబు నాయుడుని ఎత్తుగడ. ఎందుకంటే ఇప్పుడు నీ వినియోగం నీ యొక్క పరివాహక ప్రాంతం ఎంత? ఆంధ్ర వాళ్ళది 20% పరివాహక ప్రాంతం, తెలంగాణ 80% పరివాహక ప్రాంతం. మరి 80% పరివాహక ప్రాంతంలో నీళ్ళు ఎక్కువ వాడుకోవాలన్నా తక్కువ వాడుకోవాలన్నా? వాడే 80% వాడుకోవాలా, 20% మనం వాడుకోవాలన్నా? మరి సమంజసం ఉండాలి కదా. ఆ సమంజసం వాళ్ళకు లేదు. వాళ్ళు అసలు తెలంగాణ పరివాహక ప్రాంతం మీద న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు వాడుకోవాలనే అసలు వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు ఆంధ్ర వాళ్ళకు. సరే, మన దగ్గర దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు, మన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోలేదు, ప్రణాళికలు చేసుకోలేదు, కొత్త ప్రాజెక్టులకు ఏమన్నా ఇంకా వినియోగించుకుందాం అనేది. ఆ అసమర్థతలో మనం ఉన్నాము. మన సమర్థత పెంచుకోవాల్సిన అవసరం ఉంది, వినియోగ సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కింద నియర్లీ దాని యొక్క 180 టీఎంసీలు 190 టీఎంసీలు వాడుకోవాలి దాని ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం. ఇవాళకో 100 టీఎంసీలు కూడా శ్రీరామ్ సాగర్ కింద మనం వాడడం లేదు. ఇలాగనే అట్లనే నిజాం సాగర్ కింద 54 టీఎంసీలు వాడాలి, ఇప్పటికి కూడా 20 టీఎంసీలు వాడతలేము. ఇలాంటి దుస్థితిలో మనం ఉన్నాం. ఉన్న ప్రాజెక్టుల వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం దాన్ని పునఃసమీక్షించుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు సార్, అంటే ప్రాబ్లం ఏంటి? శ్రీరామ్ సాగర్లో కావచ్చు, వీటన్నిటిలో ఎందుకు మనం వాటర్ స్టోర్ చేయట్లేదు? ఏంటి ప్రధాన సమస్య? ఆ ప్రధాన సమస్య అంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ పైనుంచి ఇప్పుడు అది బాబ్లీ అనుకో ఇతర కారణాల వల్ల శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు సరిగా రావడం లేదు, అదొక సమస్య. మనకు నీళ్ళంతా దొరికేది ప్రాణహితలే నీళ్ళు దొరుకుతున్నాయి వచ్చి మన కాళేశ్వరం అంటే ఈ కాళేశ్వరం టెంపుల్ దగ్గరికి వస్తాయి ప్రాణహిత నీళ్ళే ఎక్కువ దొరుకుతాయి మనకు. ఈ ప్రాణహిత నుంచి పై గోదావరి అంటే ప్రాణహిత వరకు అంటే ఈ వచ్చే శ్రీరామ్ సాగర్ కింద కానీ పైన కానీ నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ లేవు. ఏదో కడెం ప్రాజెక్టులు కొంచెం నీళ్లు బాగా వస్తున్నాయి కాబట్టి కడెం ద్వారా ఈ ఎల్లంపల్లికి రాగలుగుతున్నాయి, అది కూడా శ్రీరామ్ సాగర్ నుంచి రావడం లేదు. ఇంకా శ్రీరామ్ సాగర్ అయినా వాళ్ళు కూడా మహారాష్ట్ర వాళ్ళు జాయకవాడి ప్రాజెక్టులు అనేక చెక్ డ్యామ్లు అనేక వాళ్ళు పట్టుకున్నారు మహారాష్ట్ర వాళ్ళు. బాబ్లీ ఒకటి ఉన్నది, బాబ్లీ కూడా మన అడ్డంకే. బాబ్లీ వల్ల 50 టీఎంసీలు నష్టపోయినాము. మనకు రెగ్యులేటెడ్ ఫ్లో వస్తుండే 50 టీఎంసీలు, ఆ వచ్చేదాన్ని వీళ్ళు ఆపుకున్నారు. బాబ్లీది కూడా 4 నెలలే గేట్లు ఓపెన్ ఉంటాయి, మిగతా రోజులన్నీ క్లోజ్ చేసుకుంటారు. ఆ క్లోజ్ చేసిన రోజులలో 50 టీఎంసీలు వాళ్ళు మనకు శ్రీరామ్ సాగర్ దిగే నీళ్ళు వాళ్ళు ఆపుకుంటారు, వాడుకుంటారు. ఇలాంటి పరిస్థితి మనకు ఉన్నది. ఎక్కడికి వెళ్ళి ప్రాణహిత నీళ్ళే మనం అధిక నీళ్లు ప్రాణహితలే దొరుకుతాయి, నీళ్లు గోదావరి లేవు. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్లు ఉన్నాయి, ఈ మీద నీళ్లు తక్కువ. ఈ మాట కొంచెం కడెంలో నీళ్ళు వస్తున్నాయి, మన కడెం ఏరియా నుంచి అక్కడ నుంచి కొంచెం నీళ్ళు వర్షపాతం ఉంది కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో నీళ్ళు వస్తున్నాయి. ఆ కడెం నుంచి వచ్చే ఎల్లంపల్లి నుంచి నీళ్లు మనం కిందికి మనం ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ ప్రాణహిత నీళ్లు మనం డైవర్ట్ చేసుకోవాల్సిన ఉంది. తక్షణమే మనం తుమ్మిడేటి కంప్లీట్ చేసినట్టుంటే 100 టీఎంసీలు అయినా నీళ్లు ఎల్లంపల్లికి తీసుకురాగలుగుతాము ఖచ్చితంగా. ఇక్కడ తక్కువ ఖర్చుతో మినిమం 1 లిఫ్ట్తో తీసుకురాగలుగుతాము. అది ఎప్పుడో ఆలోచన చేయాల్సింది ఉండే. ఇప్పటికైనా ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన తుమ్మిడేటి నుంచి ఎల్లంపల్లికి అంటే ఎల్లంపల్లి డౌన్లకు గ్రావిటీ దారి వస్తాయి, వితౌట్ లిఫ్ట్ దారి వస్తాయి తుంగిల వరకు. అంటే నది ఎల్లంపల్లి డౌన్ వరకు తుమ్మిడేటి నుంచి ప్రాణహిత నుంచి 365 రోజులు గ్రావిటీలో నీళ్ళు వస్తాయి. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక 20 కిలోమీటర్ల సొరంగం చేయాలి. ఆ 71 కిలోమీటర్ తవ్వీరు, 91 నుంచి మైలారం వరకు 71 కిలోమీటర్లు తవ్వీరు. ఆ తవ్విన నుంచి ఒక 20 కిలోమీటర్లు సొరంగం చేసి మనం తుమ్మిడేటి నుంచి నీళ్ళు ఒక 152 మీటర్లకు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మేము అప్పుడు చంద్రాపూర్ పోయినాం 152కు, వాళ్ళు అంతర్గతంగా వాళ్ళకు నో అబ్జెక్షన్ ఉండే. అప్పుడు అనేక కారణాల వల్ల అక్కడ తుమ్మిడిగట్టు దగ్గర కూడా బ్యారేజ్ 148 అయినా అనుమతి తీసుకొచ్చి కూడా అక్కడ స్టార్ట్ చేయకపోవడం ఒక పొరపాటు జరిగింది. అది కింద మేడిగడ్డ కాడ స్టార్ట్ చేయడం వల్ల మన దౌర్భాగ్యం, అది మేడిగడ్డ పనిచేయడం కూడా అయింది. కాబట్టి ఆ 140 టీఎంసీలు శాంక్షన్డ్ వాటర్, మనకు అప్రూవల్ వాటర్ వినియోగించుకోలేని పరిస్థితిలో మనం ఇవాళకి ఇప్పుడు 6 ఏళ్ల నుంచి వినియోగించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది ఇలాంటి అన్నిటిని మనం అనేక యుద్ధ ప్రాతిపదికన తెలంగాణలో వినియోగించుకున్న సామర్థ్య ప్రాజెక్టులన్నీ మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. గోదావరి జిల్లాలో వినియోగానికి సాగు పెరుగుతుంది, ప్రజల జీవన విధానం మారుతుంది. మీ సాగునీరు ఒకవేళ మనం సాగు పెరిస్తే ప్రజల ప్రజల అభివృద్ధిలోకి వచ్చేస్తారు వ్యవసాయంగా. రైట్ సార్. నిరంజన్ గారు చెప్పండి మీరు. ఇక్కడ లక్ష్మీనారాయణ గారు సార్ అనడం కూడా వాస్తవం, ఆయన చెప్పడం అనేది వాస్తవాలు. ఇక్కడ 2014 వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల జీవన విధానాలకు ఆయకట్టులుగా ఏ ఒక్క రాష్ట్రం ఏ ఒక్క జిల్లాలో కూడా పరిపూర్ణంగా కంప్లీట్ చేయలేదు. అదేవిధంగా పాత ప్రాజెక్టులను 2006, 2004, 2011 మధ్యలో ఉన్న ప్రాజెక్టులను ఈ రోజు వరకు కూడా కంప్లీట్ చేయకుండా కొత్త ప్రాజెక్టులు ఇంట్రడ్యూస్ చేయడం, అదేవిధంగా ఆ ప్రాజెక్టులు కూడా పర్ఫెక్ట్గా లేకపోవడం, ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్లు అని పెట్టి ఎక్కువగా కేవలం వాళ్ళ యొక్క పార్టీ యొక్క ప్రాధాన్యం, వాళ్ళ యొక్క అనుచరుల కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ గత పాలనలో చేసిన పొరపాట్లు ఈరోజు తెలంగాణ ప్రజలకు రైతులకు శాపంగా మారింది. ఎట్లా నేను చెప్తానంటే, ఇక్కడ కాళేశ్వరం అనే ప్రాజెక్టు తీసుకుంటే దాంట్లో టోటల్గా లిఫ్ట్ ఇరిగేషన్స్ మనం చూస్తున్న గత పాలనలో బాహుబలి గాయత్రి పంపులని అవన్నీ కూలిపోయి వద్దలకు కొట్టుకుపోయిన దాఖలాలు చూస్తున్నాం. అంటే క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ మెయింటైన్ చేయకపోవడం ఒకటి. రెండోది, తన అనుచరుల కోసం కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఈ ప్రాజెక్టుల మీద దండుకోవడం తప్ప, గత పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేయడం తప్ప ఈ తెలంగాణ ప్రజల కోసం కరెక్ట్గా అంటే ఒక 10 ప్రాజెక్టులు పరిపూర్ణంగా క్లారిటీగా క్లియర్గా చేయలేదు. వాటికి ఎగ్జాంపులే కాళేశ్వరం ఒకటి. ఈరోజు మేము అవన్నీ చేస్తలేము. కొత్త ప్రాజెక్టులు కూడా
ఇంట్రడ్యూస్ చేస్తలేం తెలంగాణలో కొత్త ప్రాజెక్టు. ఉన్న ప్రాజెక్టులను, పాత ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సుందిల, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న అన్నవరం, సుందిల, మేడిగడ్డ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న దాన్ని క్లియర్ చేయడానికి ఎంత అమౌంట్ అవుతుంది? అదేవిధంగా ఆనాడు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవేళ్ల తొమ్మిది అట్టిది ప్లాన్ చేసిన విధానానికి ఈరోజు సుందిలకు వితౌట్ లిఫ్ట్ ఇరిగేషన్, వితౌట్ ఓన్లీ వాటర్ డౌన్ ఉండడం వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మధ్యలో బొగ్గు గనులు అవి ఉండడం వల్ల దాన్ని క్లియరెన్స్ కు డైరెక్ట్ సుందిల కోసం తుమ్మిడిగట్టిని ప్రాజెక్టును స్టార్ట్ చేశాం. అదేవిధంగా దీనికోసం గత పాలనలో మేము అదే చెప్పాము, ఇప్పుడు కూడా అదే 148 టీఎంసీ కాదు 152 టీఎంసీ ఉంటేనే గ్రౌండ్ వాటర్ అక్కడ సేవింగ్ అనేది రిజర్వ్ వాటర్ గా ఉండగలుగుతుంది అని చెప్పేసి మేము కేంద్రానికి ప్రపోజల్ పెట్టినాం. కానీ బీజేపీ పార్టీ ఈరోజు తెలంగాణ ద్రోహులుగా మిగిలింది ఏదైనా ఉంటే, తెలంగాణకు ద్రోహం చేసే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా ఈ 3 ఏళ్ల కాలంలో తుమ్మిడి గురించి మేము ప్రపోజల్ పెట్టాము. అదేవిధంగా కాళేశ్వరం గురించి సిబిఐ విచారణ చేయమని చెప్పాము. అదేవిధంగా ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వమంటే ఇస్తలేరు. అదేవిధంగా ఈ రోజు కొడంగల్ ప్రాజెక్టు, కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టులను మేము స్టార్ట్ చేసాం. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాల్లో, గద్వాలు, అదేవిధంగా కర్తలు, మక్తలు, ఈ ప్రాంతాలు, జడ్చర్ల, ఇవి ఏరియాలకు వాటర్ సోర్సే సరిగా లేదు. దానికోసం ఈ రోజు కొడంగల్ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. కొత్త ప్రాజెక్టులు ఏవి కూడా ఇంట్రడ్యూస్ చేయకుండా పాత ప్రాజెక్టులు దాదాపు 28 ప్రాజెక్టులు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. దౌర్భాగ్యం గత పాలన టీఆర్ఎస్ పార్టీ వల్ల లోపాలు, వాటిని మేము సరిదిద్దుకుంటూ బయటకు చెప్పకుండా, వీళ్ళ ముందర ప్రెస్ మీట్లలో చెప్పకుండా కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టాం. దీన్ని అదుగునలో చూసుకొని చంద్రబాబు నాయుడు ఏది ఆంధ్రకు పోలవరం అడ్డం పెట్టడం, బనకచర్లకు అడ్డం పెట్టడం ఈరోజు చేస్తున్న కుట్ర. దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకిస్తున్నాం. ఇంత కూడా సోయి లేకుండా కేవలం జనాన్ని మభ్య పెట్టడం కోసమే హరీష్ రావు గారు కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ మభ్య పెడుతుంది. మీరు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీతో పాటు మనం అందరం పోయి ఢిల్లీలో ధర్నాలు చేద్దాం, కావాలంటే చెప్తున్నాం. మరి బీజేపీ పార్టీలు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలను ఈ తెలంగాణలో ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా ప్రాజెక్టుల మీద సోయి లేకుండా కేవలం మతాలను ముసుగులు పెట్టాం. మరి గోదావరి నదిలో ఉండేది ఉత్తర తెలంగాణలో ఈరోజు బీజేపీ పార్టీ ఎక్కువ ఉందని చెప్తున్నాం. మరి ఉత్తర తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గడ్డికి వస్తున్నారా? అడగాల్సిన బాధ్యత అడగకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా చైతన్యం కావాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ఈ రోజు మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వడం కాదు. ఈ రోజు మేము ఎంత అడుగుతున్నామో, ప్రతిపక్షాలు ఎంత అడుగుతున్నామో, బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, మరి ఎందుకు ఇస్తలేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మేము మొన్న కూడా తుమ్మిడిగట్టి గురించి 152 టీఎంసీలు కావాలి, అదేవిధంగా అడుగుల్లో రిజర్వ్ ఉండాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు గత వారం కింద కూడా ప్రపోజల్ పెట్టారు. 2300 గ్రామాలు మునుకు పోతుంది అని చెప్పేసి పక్క రాష్ట్రం వాళ్ళు చెప్తే కాదు దానికని సరైన ప్లానింగ్ మన రాష్ట్రం ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తుమ్మిడిగట్టి వస్తే దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు సాగులోకి వస్తుంది అనేది కూడా రైట్ అండి. సో మొత్తానికైతే రేపు 18వ తారీఖు జరగబోయే సమావేశంలో ఏం జరుగుతుంది? తెలంగాణ ఇప్పటికే మనకి వాడుకోవాల్సిన చాలా టీఎంసీల వాటర్ని వాడుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి దాదాపు పుష్కర కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండి కూడా మనం గోదావరి జలాలని సరిగా వినియోగించుకోలేకపోతున్నాం అన్నది ప్రధానంగా నిపుణులు చెప్తున్న వాదన. మరి ఇప్పటికైనా గోదావరి జలాలను ఒడిసి పట్టుకునే విధంగా ప్రభుత్వాలు ఏమన్నా ఆలోచిస్తాయా? రేపు జరగబోయే కేఆర్ఎంబీ సమావేశానికి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఏ విధంగా మన నీళ్ళని కాపాడుకోవాలనే అంశంపైన ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తారని చూడాలి. ఇది వాళ్ళ బిటాక్ల అంశం. రేపు బిటాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.